సగం ట్రైలర్లో కూడా పాపం మనోడు చెప్పే ఒక్కటే డైలాగ్ బోసిడీకే బూతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ టాక్స్. ఈరోజు మనమైతే సరికొత్త ట్రైలర్ తోటి అయితే రియాక్షన్ వీడియోకి అయితే వచ్చేసాం. ఈరోజు మనం రియాక్ట్ అయ్యే వీడియో వచ్చేసి అయితే బందర్ మూవీ. సో ఇది హిందీ మూవీ, మన బాబీ నుంచి వస్తుంది. ఆఫ్టర్ యానిమల్ తర్వాత కంప్లీట్లీ త్రూ ఈవెంట్స్ నుంచి అయితే ఈ సినిమా అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ త్రూ ఈవెంట్స్ అంట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. బట్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. This studios. Hey baby, what are you doing? What are you doing? Wish I could see you now in your towel. I'm fucking hard. How? No. No. लड़की बोलती है no. No means no. No. बच्चन साहब बोला है no. बच्चन साहब बोला no. बेचता बात तुम क्या बेचता है? बाबूराव. గొప్ప చూస్తే మాత్రం కంప్లీట్లీ అడల్ట్ పిక్చర్లో ఉంది. 18+ అనుకుంటా నాకు తెలిసి. మరి బాబీ ఎందుకు ఒప్పుకున్నాడో ఈ సినిమాకి తెలియదు. డాలీ ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు ఈ సినిమాకి. బాబీ సో లెట్స్ సీ. ఓ డేటింగ్ యాప్ పంచాయతీ క్రేజీగా ఉంటుంది గ్యాస్. డేటింగ్ యాప్ అంటే నీకు తెలుసు, లిక్ చూడలేదు. ఆ లిక్ వేరే, ఇలాంటి తెలుసా? ఆ లిక్ ఈజ్ అప్డేటెడ్ ఫర్ 2050. నాకు ఇలాంటి డేటింగ్ యాప్స్ ఒక సినిమా ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది తెలుసా? మన భాష ఇంటర్వ్యూ చెప్తాడు చూడు. పేరు లైలా, పేరు సమంత, పేరు చిమ్మి, పేరు కనిష్క, ఫోటో అనుష్క, పేరు సంగీత, ఫోటో సమంత. అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదు దాసు. సింగిల్ జీ ఫర్ గర్ల్స్. ఫేస్ చేస్తాడు. कभी मुझे लगता है कि मैं बहुत अच्छा इंसान हूँ, कभी लगता है कि मैं बहुत बुरा और పెద్ద టర్కీ. आदमी हूँ कि लोग मुझे भूल जाएंगे. మామూలు టర్కీ కాదు. దిల్ కిస్కోలేగి. हाँ, स्कूल में सब कहते थे मैं हीरो बनूंगा. मैं बनाऊंगी तुम्हें ही. हर अखबार के फर्स्ट पेज पे तुम्हारी फोटो होगी. कैसे? कैसे? Okay. समीर मेहरा, थाने से बुलाया था. అరెస్ట్. ఓహో, मुझे बताइए मैंने किया. హీరోయిన్ ఫోటో వేసి ఫేమస్ చేస్తుందంటే ఎక్కడో అనుకున్నా. ఫస్ట్ పేపర్లో పెట్టింది జైల్లో. ఇట్స్ క్రియేటివిటీ బ్రో, ఇట్స్ క్రియేటివిటీ. ఇది నేను ఫేమస్ చేస్తా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫేమస్ చేయాలా? హీరో చేయొచ్చు. హీరోయిన్ చేస్తానని ఫేమస్ చేసింది. क्या है? ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ బ్లాక్ ఫ్రైడే. 76 लगा है तेरे को. रेप, ब्लैकमेल, एक्सटॉर्शन. वो लड़की झूठी है, उस पर झूठा इल्जाम लगा रही थी. 25 साल की जवान लड़कियों को लेकर घूमता है. मेरे पैसे उसके पास. लड़की का नंगा फोटो मंगाता है, फिर उसको ब्लैकमेल करता है. भोसड़ी के బోసిడీకే బూతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ పిక్చర్ అయితే కాదు. ఇక ఇక్కడతో సగం ట్రైలర్లోనే అర్థమైపోయింది. సో చూసుకొని చూడండి. ఫ్యామిలీ ద్వారా చూసుకుని జాగ్రత్త. చాలా జాగ్రత్త. She's a stalker, sir. मुझे बार बार मैसेज करती रहती थी वो. ఓడియమ్ము కాదు ఇంకా ఫ్యామిలీ పిక్చర్ కాదు ఇది. Yes. अंदर बोलना 302 में आ रहा है मर्डर में. మ్యూజిక్ ర్యాప్. ऐसा पकड़ के कच्चा घूम. सब जानना चाहते कि आपने रेप किया या नहीं किया. ఓ క్రేజీ. हमने कुछ किया है या नहीं किया, किसी को लंड फर्क नहीं पड़ता. मैंने कुछ नहीं किया, मैंने किसी का रेप नहीं किया. మొత్తం సగం ట్రైలర్లో కూడా పాపం మనోడు చెప్పే ఒక్కటే డైలాగ్ ఒరే నువ్వేం చేయకుండా జైల్లో పెట్టారు పాపం అని. అయ్యో హీరోయిన్ అయితే చూస్తే మరి కొంచెం సైకోలానే ఉంది బ్రో. నిజంగా పాపం ఏం చేయలేదు, నిజంగానే ఆడు ఏం చేయలేదు. ఆ సినిమా తెలియదు. ఫోటోలు పెప్పిస్తే అరెస్ట్ చేస్తారా అన్నట్టుంది. ఏంటో మరి చూద్దాం. ఇన్నోసెంట్
నమ్మద్దు చూద్దాం ఏమైద్దో. ఇన్నోసెంట్ బందర్. मुझे अब तक इतना ही समझ में आया है బంధనాన్ని ఎడిగి వస్తా తెలుగులో. కోతి అది కోతి సాడిస్తారు. కోతి వేసాలు వేయొద్దని అంటారు, అందుకే ఇదేనేమో దానికి సాక్ష్యం. కోతి వేసాలు వేస్తే ఇట్లనే జైల్లో పోతాం అన్నట్టు. ఏడి పడతాడా. कि हम खुद ही अपनी सर्कस के अंदर हैं మ్యూజిక్ బాగుంది, బీజిఎం. బాలీవుడ్లో మ్యూజిక్ బాగుంటుంది కొంచెం. సో మూవీ అయితే 5th జూన్కి రిలీజ్ అవుతుంది బందరు. సో వాచింగ్ థియేటర్స్. సో క్రేజీ ఉండదు అనుకుంటా మూవీ అయితే. నేనైతే బాగుంది బ్రో. ఇట్స్ త్రూ ఈవెంట్స్. చాలామంది ఇప్పుడు యూత్ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే మీరు చూడవచ్చు. అమ్మాయిలు కొంచెం సోషల్ మీడియాలో కూడా కొంచెం చాలా వల్గర్ అవుతుంది అప్పుడప్పుడు. సో ఫైనల్లీ ఈ మూవీ తీయడానికి నాకు తెలిసి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటంటే దీన్ని చూసి చాలామంది చాలా జాగ్రత్త పడతారని కోరుకుంటారు. సో ఈ మూవీ కూడా చాలా అవేర్నెస్ తీసుకొస్తుంది చాలామంది మధ్యలో. ఇప్పుడు వచ్చే డేటింగ్ యాప్స్ కానీ నెక్స్ట్ లేకపోతే వేరే ఏదైనా కూడా అవ్వచ్చు, ఎలా ఎంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళచ్చు. సో వాటన్నిటి గురించి దీనిలో అయితే ఉంటుంది. చాలా తీయడం కూడా చాలా బోల్డ్గా తీశారు, ఏది కూడా దాయలేదు, బూతులు కూడా వాడారు. కొన్ని దగ్గర మనం చూడొచ్చు కొంచెం న్యూడ్ కూడా ఉన్నాయి. అవి మంచి కామన్. సో చెప్పలేం, వీళ్ళు చూపించడమే ఇంత దారుణంగా చూపిస్తున్నారంటే పాపం రియల్ ఇన్సిడెంట్లో వాళ్ళు ఏమైపోయాడో ఏమో మరి. సో చాలా ఇన్ఫర్మేటివ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ బందర్ 5th June. See you all in next video. Until then, bye.